కాలక్రమేణా 10 సంవత్సరాలలో రీసెంట్ ఆర్టికల్ కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, రామ మందిరం కావచ్చు, అనేకటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అదేవిధంగా కాశీలో కానీ ఇంకా వేరే దగ్గర కానీ మనం ఇక్కడ నిర్మించుకోవాల్సినది, అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉన్నది. కావాలంటే అభివృద్ధి కావాలంటే మరొకసారి మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన మన మీద, మన భుజ స్కంధాల మీద ఉందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అన్న లేకపోతే తమ్ముడు, తమ్ముడు లేకపోతే అన్న, ఆయన లేకపోతే ఇంకొక ఆయన పెద్దగా చెలాయిస్తున్నటువంటి ఈ భువనగిరి పార్లమెంట్లో నిస్వార్థ నాయకులు, సేవకుడు, డాక్టరు, మన బీసీల ముద్దు బిడ్డ అయినటువంటి డాక్టర్ బూర నర్సయ్య గారు గతంలో పోటీ చేశారు, ఎంపీగా పనిచేసి ఎయిమ్స్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న ఎయిమ్స్ సాధించినటువంటి ఘనత బూర నర్సయ్య గారిది. అదేవిధంగా ఇక్కడికి జిల్లా అధికార ప్రతినిధి నగరకల్ లింగస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరి మోడీ కుటుంబంలో మనం కూడా, మన పార్లమెంట్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం కంకణబద్ధమై బూర నర్సయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాలలో మన మండలంలో 2 సార్లు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అయిపోయిందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి రానటువంటి బూత్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ రేపు స్పెషల్ క్యాంపెయినింగ్ 8, 9, 10 తేదీల్లో నిర్వహించేటువంటి స్పెషల్ క్యాంపెయినింగ్ లాస్ట్ విడత ప్రచారంలో మనం డోర్ టు డోర్ 2 సార్లు కలవాలని చెప్పేసి జాతీయ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 8, 9, 10 మండలంలో ఉన్నటువంటి 44 బూతుల్లో మనం దిగ్విజయంగా 2 సార్లు ప్రచారం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు నమూనా బ్యాలెట్ పేపర్లు మరియు ఓటర్ లిస్టులు తీసుకొని మిత్రులు అందరూ ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుల దగ్గర ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మనం ఈ రోజు నుంచి 5 సార్లు అంటే 2 సార్లు కలిసినాం, ఇంకా 3 సార్లు కలిస్తే ఓటర్స్ మహాశయులని, కీ ఓటర్లని మరియు అందరినీ రేపటి నుంచి ఈ రోజు నుంచి జరిగినటువంటి 80 ఏళ్ళ పైసలకు ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ వృద్ధుల ఓట్లు ఎవరైతే ఉన్నాయో వారందరినీ కన్విన్స్ చేసి మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి బూర నర్సయ్య గారికి కమలాపు గుర్తుపై ఓటేసి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా స్పెషల్ ట్రైన్లో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ఏ ఇంటిని గడపని వదిలిపెట్టకుండా స్టిక్కరింగ్ కానీ మిగిలిన ఉన్నటువంటి కరపత్రాలు కానీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి గెలుపుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం. నర్సయ్య గారు భారీ మెజారిటీలో గెలుస్తున్నటువంటి ప్రతి ఒక్క సర్వేలో నర్సయ్య గారు ఉంది, బూర నర్సయ్య గారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆయన మన మండలంలో ఎంతో మందికి ఉచిత వైద్య సేవలు అందించింది. ఉదాహరణకు మా ఊరిలో ఉన్నటువంటి నేనే తీసుకెళ్ళిన బూర నర్సయ్య గారి దగ్గరికి, నేనే తీసుకుపోయినా, నేను తమ్మంపడి నరసింహ, సతీష్ కానీ మేము తీసుకుపోయి ఒక అబ్బాయికి పుట్టుక నుంచే గుండెలో రంగం ఉంటే దగ్గర ఉండి ఎన్జిఓకు చెప్పించి సర్జరీ చేయించినటువంటి ఘనత, ఆపదలో ఉంటే ఆదుకున్నటువంటి వ్యక్తి బూర నర్సయ్య గారు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన హృదయస్కంధాల మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ సైనికులు పనిచేసి రేపు జరగబోయేదని వస్తే సారు నర్సయ్య గారు గెలిస్తే మన అదృష్టం బాగుంటే నర్సయ్య గారు గెలిస్తే మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. బీసీ బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో గెలిచే సీట్లలో బీసీ సీటు ఇంటర్ రాజేంద్ర తర్వాత మన నర్సయ్య గారిదే ఉన్నది. నర్సయ్య గారు కనుక గెలిస్తే మినిస్టర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ దీటుగా, ఎమ్మెల్యేలకు దీటుగా మనం భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసే విధంగా, మండలాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ఉన్న కల్వకుంట్ల సర్పంచ్ భిక్షం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పైల భిక్షం గారిని ఎమ్మెల్యేకి దీటుగా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి వారిని ఈ రోజు కావచ్చు, గతంలోనే ఎంపీటీసీ అయినటువంటి లింగన కావచ్చు, ఇప్పుడు సర్పంచ్ అయినటువంటి భిక్షవన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందిని మన కళ నెరవేరుతుంది. వారు గెలిస్తేనే మన కళ నెరవేరుతుంది. ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా మన గ్రామ పంచాయతీలలో బాగా వేయాలంటే
బూర నర్సరీ సార్ని గెలిపించాల్సిన అవసరం మన అందరి మీద ఎంతైనా ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు గ్రామాలలో ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, పోషకాహారాలు కావచ్చు, అంగన్వాడీకి సంబంధించినది కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధి చేపట్టినటువంటి ప్రధానమంత్రి గారి ప్రతి ఒక్కటి ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి మరియు గెలుపుకు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ నెల 8, 9, 10 తేదీల్లో జరిగే ఏదైతే స్పెషల్ క్యాంపెయినింగ్ ఉన్నదో దాన్ని